సహజంగా తిరుపతిలో చిరుతల సంచారం అన్నది వింటూనే ఉంటాం. అయితే ఇవాళ అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఓ జింకని ఒక క్రూరమృగం దాడి చేసి చంపినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది చిరుత దాడి చేసిందేమని మొదటగా భావించినప్పటికీ ఇది రేసు కుక్కలు ఏదైతే రేస్ డాగ్స్ ఉంటాయో అడవిలో ఆ యొక్క డాగ్స్ వచ్చి దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చిరుతలైతే మొదటగా అది జింకను గాని వేటాడితే గొంతు పట్టి చంపేటువంటి కార్యక్రమం చేస్తుంది. అయితే ఈ రేసు కుక్కలు అన్నది మాత్రం అది ఏదైతే ఆ యొక్క జింకని పొట్ట భాగంలో కరిచి చంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ప్రధానంగా చూస్తున్న ఏదైతే అలిపిరి చెక్ పాయింట్ వద్ద అతి సమీపంలోనే ఈ యొక్క జింక మీద రేస్ డాగ్స్ దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. అయితే జనరల్గా ఈ అలిపిరి కావచ్చు, జూ పార్క్ మార్గంలో కావచ్చు, ఇటు ఎస్వి క్యాంపస్ వేదిక యూనివర్సిటీ ఈ పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం అన్నది మాత్రం ఇటీవల ఎక్కువైందనే చెప్పాలి. అయితే తిరుపతిలో సంచారం అంటే సహజంగా చిరుతలే ఎక్కువ సంచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు జరిగినటువంటి సంఘటన మాత్రం మరొకసారి భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. లేకపోతే చిరుతలు కాకుండా రేస్ డాగ్స్ అన్నవి కూడా చాలా ప్రమాదకరమైనట్టుగానే కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవి గుంపుగా ఉన్నప్పుడు లేదంటే ఒక వ్యక్తిగా ఎవరన్నా వెళ్తున్న తరుణంలో కూడా అవి దాడి చేసి చంపేటువంటి ఇది కూడా ఆ యొక్క రేస్ డాగ్స్కి ఉంటుందని కూడా ప్రాథమికంగా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు సహజంగా చిరుత సంచారం అనేది ఉండేది. ఈ రకంగా క్రూర మృగాలన్నీ కూడా ఎందుకు వెలుపలకు వస్తున్నాయన్న కోణంలో యోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆహారం కోసమే ఈ యొక్క జింకలు ఈ యొక్క పరిసరాల్లో కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆహారం కోసం ఈ రకంగా వేటాడి వచ్చి చంపినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అయితే అందుతుందని చెప్పాలి. అయితే భక్తులు మాత్రం కొంతమేరకు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సహజంగా ఇప్పటి వరకు చిరుతలే చూసాం, రేస్ డాగ్స్ కూడా ఈ రకంగా ప్రాణాలు తీసేటువంటి ప్రాణాంతకమైనటువంటి జంతువులుగా కూడా భయాందోళనకు చెందాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. అయితే ఎవరైతే ఒంటరిగా వెళ్తే కానీ రేస్ డాగ్స్ ఏదైతే పదుల సంఖ్యలో లేకుంటే గుంపుగా ఉన్న తరుణంలో ఖచ్చితంగా ఈ యొక్క దాడి చేసేటువంటి స్వభావం కూడా ఈ యొక్క రేస్ డాగ్స్కు ఉంటుంది. ప్రాణాంతకమైనటువంటి ప్రాణాలు తీసేటువంటి అది కూడా ఒక మృగం అనేసి కూడా ఫారెస్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నట్టు పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ జింక మృతి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రేస్ డాగ్స్ దాడి చేసే చంపాయని కూడా ప్రాథమికంగా సమాచారం ఉంటుందని చెప్పాలి. ఇది సమీపంలో ఏదైతే అలిపిరి చెక్ పాయింట్ సమీపంలోనే ఈ యొక్క సంఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇదివరకు అయితే ఎప్పుడు ఇలాంటి సంఘటన మాత్రం ఇదివరకు ఇప్పుడు చోటు చేసుకునేది లేదు. ఇది ఈ ఇటీవల కాలంలో ఇది మొదటి సంఘటనగానే మనం భావించాల్సి ఉందనే చెప్పాలి. ఏదైతే సహజంగా ఇక్కడ జింకలు కావచ్చు లేకుంటే కుక్కలు కావచ్చు ఈ యొక్క కలేబరాలు గతంలో మనకు అనేక సార్లు తారసపడినటువంటి పరిస్థితి, వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే అన్నింటినీ కూడా చిరుతలు దాడి చేసాయి తప్ప రేస్ డాగ్స్ దాడి చేసినట్టుగా కూడా గతంలో ఎప్పుడూ లేదు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం అటవీ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. ఈ గతంలో ఎప్పుడూ ఇలాంటిది లేదు. అయితే ఎందుకు ఈ రకంగా బయట తిరుగుతున్నాయా, ఈ పరిసర ప్రాంతాలు ఏమున్నాయనేసి కూడా పహారా కాసేందుకు కూడా సిబ్బంది అయితే చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం మేము సంసిద్ధంగా ఉన్నాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మేము చూస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రేస్ డాగ్స్ అన్నది మాత్రం చాలా ప్రాణాంతకరమైనట్టు. అయితే ఈ గతంలో ఎప్పుడూ లేదు కాబట్టి ఇది ఒక ఇంత స్థానికులు కావచ్చు భక్తులను కావచ్చు భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.